ప్రింట్ మీడియా సోదరులకు అదేవిధంగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామో ఆ సందర్భంలో నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రదర్శన కార్యక్రమానికి మా పార్టీ ఎమ్మెల్సీ గారు పెద్దలు కోటిరెడ్డి గారు, అదేవిధంగా నకరేకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు లింగయ్య గారు, మునుగోడు మాజీ శాసనసభ్యులు పెద్దలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, సోదరుడు నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ గారు, అదేవిధంగా నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరుడు సైదిరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ మా రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఈ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాంటాక్ట్ చేసిన పెద్దలు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా పార్టీ నాయకులు వివిధ నియోజకవర్గాల నుంచి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, పత్రికా మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మీకు మనవి చేసేది ఏంటంటే, ఈరోజు హరీష్ రావు గారి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా కాళేశ్వరంలో జరిగిన పనులు, వాటి వివరాలు, అదేవిధంగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీని అబాసుపాలు చేయడానికి లేకపోతే ఒక కక్షపూరితమైన రాజకీయాల్ని చేయడానికి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వ సహకారంతో ఈనాడు రెండు పార్టీలు కలిసి కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి వారిని అడ్డుకోవాలంటే ఇప్పటి నుంచే లేనిపోని అబద్ధాలతో, లేనిపోని కమిషన్ల పేరు మీద ఏదో ఒక రకంగా కేసీఆర్ గారిని, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి మీద పెద్ద ఎత్తున ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. గతంలో కూడా మనం చూసినాం, ఎలక్ట్రిసిటీ కమిషన్ కూడా వేసారు. విద్యుత్ శాఖకు సంబంధించిన కమిషన్లో కూడా అవినీతి జరిగింది. అదేవిధంగా ఆ పవర్ ప్లాంట్ ఏదైతే మిర్యాలగూడ నియోజకవర్గం దామరచెర్లలో నిర్మాణం చేసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా అవినీతి జరిగింది. లేకపోతే విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని చెప్పి ఒక పనికిమాలిన ఒక కమిషన్ని గతంలో కూడా ఒకటి ఏర్పాటు చేసేది. కానీ అక్కడ ఎక్కడ ఏది లేక ఈ ప్రభుత్వం చతికిలబడ్డ సంగతి మనం అందరం కూడా చూసినాం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది అని చెప్పి కేసీఆర్ గారు బయటకు వచ్చి 21 సంవత్సరాలు కష్టపడి మరి ఈ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది జరిగింది. మరి అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటగా సాగునీటి వనరులను ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో వారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరు మీద చెరువులు బాగు చేయడం, గొలుసుగట్టు చెరువులన్నిటిని కూడా బాగు చేయడం, చిన్న చిన్న నదుల మీద, వాగుల మీద, వంకల మీద చెక్ డ్యాముల నిర్మాణం చేయడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెండు వైపున పారుతా ఉన్నట్టు గోదావరి కానీ కృష్ణా నది రెండు జీవనదుల మీద మరి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఒక ఆలోచనతో
వారు గోదావరి నది మీద చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు గారు ఏదైతే వివరించారో మరి అనేక బ్యారేజ్లు అనేక రిజర్వాయర్లు సబ్స్టేషన్లు ఓపెన్ కెనాల్స్ టన్నల్స్ మరి ఇవన్నీ కూడా బాగుండి చివరిలో మేడిగడ్డ దగ్గర 7వ బ్లాక్లో ఒక 2 పిల్లర్లు కుంగిపోతే వాటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే అది వదిలేసి ఈరోజు ఏదో ఒక రకంగా లేని తప్పిదాన్ని అంటగట్టి అబద్ధ ప్రచారాలు చేసి 2 ప్రభుత్వాలు కూడగట్టుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేసి తప్పుడు రిపోర్ట్ని తెప్పించి ప్రజల్ని గందరగోళంలో నెట్టేసి వాళ్ళ మీద ఒక కక్షపూరితమైన మరి చర్యలకు పూనుకుంటా ఉన్నది. దీని తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారు చేసిన తప్పేంటి? గోదావరి నది మీద నీళ్లు అందుబాటులో ఉంటే తమ్మిడిహట్టి అని వారు ఏదైతే మాట్లాడుతున్నారో అక్కడ 152 మీటర్ల ఎత్తుకు బ్యారేజ్ నిర్మాణం కొరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే మరి నీటి వనరు ఏదైతే అక్కడ సిడబ్ల్యూసి వారు చెప్పిరో నీటి లభ్యత కూడా అక్కడ లేదని చెప్పి మేడిగడ్డ దగ్గరికి రిజర్వాయర్ను మార్చి మరి అక్కడ ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసి అక్కడి నుంచి గోదావరి నది మీద అనేక బ్యారేజ్లను నిర్మాణం చేసి సజీవంగా గోదావరి నది నుంచి మరి ఏదైతే క్షామపీడిత ప్రాంతం ఉన్నదో ఉత్తర తెలంగాణ సంబంధించిన అనేక